నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన 5వ విడత ఎన్నికలు, ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు. ఏపీలో సిట్ విచారణ పూర్తి. ఈసీకి 150 పేజీల ప్రాథమిక నివేదిక. తిరుమలలో మరోసారి చిరుతల కలకలం. అలిపిరి నడకదారిలో సంచారం. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహ్మద్, ఆమోద ముద్ర వేసిన సుప్రీం లీడర్ అయతుల్లా. ఐదవ విడత సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25 6వ విడత, జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేస్తారు ఎన్నికల సంఘం అధికారులు. 56.68% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహ్మద్ మొక్క ఈరోజు నియమితులయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోద ముద్ర వేశారు. అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొక్కర్ను తాత్కాలిక దేశ అధ్యక్షుడిగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా దేశంలో 5 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఏపీలో మే 13న ఎన్నికల సమయంలో ఆ తర్వాత రోజుల్లో జరిగిన అల్లర్లపై సిట్ విచారణ పూర్తయింది. హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ అధికారులతో దర్యాప్తు చేయించింది. ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ను నియమించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత రోజున జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు జరిపింది. ఈ మేరకు 150 పేజీలతో ప్రాథమిక నివేదిక రూపొందించిన సిట్ ఆ నివేదికను నేడు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమర్పించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి నివేదికను అందించారు. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరున కేరళను తాకే అవకాశం ఉందని, జూన్ మొదటి వారానికి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం దక్షిణ అంతర్గత తమిళనాడు పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుంది. మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీర ప్రాంతం వెంబడి గాలుల వేగం కూడా ఉంటుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అల్పపీడన ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. సముద్ర తీరం వెంబడి కొనసాగుతున్న ధోని ప్రభావం కారణంగా రాగల 48 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కూడా విస్తార వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే రానున్న 48 గంటల అనంతరం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర కానీ, అటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలు 2 రోజుల విరామం అనంతరం మరలా ఏదైతే ఋతుపవనాలు ఉన్నాయో, ఋతుపవనాలు జూన్ 1వ తారీఖే 1 నుంచి 3వ తారీఖు లోపలే ప్రవేశించిన నేపథ్యంలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర తీరం అంతా కూడా అలజడి అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి అలలన్నా కూడా పోటెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చూసుకుంటే అలలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి సముద్రం ఒక్కసారిగా ఉరకలు వేస్తున్న పరిస్థితులన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 రోజులు 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సముద్రం కూడా ఒకసారిగా పోటెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల్లోనే ఏపీ అంతా కూడా తీరా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ
అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భద్రతా పరిసరాలను భద్రతా విధంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రాష్ట్రంలో పలు చోట్ల కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఏదైతే పార్వతీపురం కానీ మన్యం ప్రాంతానికి సంబంధించి కానీ అల్లూరు జిల్లా లేదా అనకాపల్లి జిల్లాకు సంబంధించి విశాఖ జిల్లాకు సంబంధించి కూడా గత 2 రోజులుగా చాలా చోట్ల చెదురుమదురు వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పటికే పిడుగులు ఉరుములతో ఉన్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మేఘామృతమైనటువంటి వాతావరణం కూడా ఒకసారిగా ఇటు చల్లబరిచే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఏప్రిల్ నెలలో ఒకసారిగా ఎండలో దంచి కొట్టిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే పూర్తిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మేఘాలన్నీ కూడా మేఘామృతమై ఉన్నటువంటి పరిస్థితి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడే ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారులు అయితే వాతావరణకు సంబంధించినటువంటి వెబ్ పోస్టుల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా వర్షాలు కురిసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రానున్న 48 గంటల అనంతరం కూడా చిన్నపాటి తేలికపాటి వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దీంతో పిడుగులు ఉరుములు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సముద్రం కూడా పూర్తిగా అలలైతే ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న పరిస్థితులు అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే విశాఖకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉండేటటువంటి లోతట్టు ప్రాంతంలో ఉండేవారంతా సురక్షితంగా ఉండాలంటూ కూడా తెలియచేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కాస్త రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా మరో 4 రోజుల్లో ఏదైతే అండమాన్ నికోబార్ తీరం నుంచి ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మాన్సూన్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ మాన్సూన్ ఎఫెక్ట్ కూడా అటు తమిళనాడు కేరళపై పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అలర్ట్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే మత్స్యకారులకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేనప్పటికీ అయితే ఈ కురిసిన వర్షాలు అంతా కూడా పెద్ద ఎత్తున కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే మాన్సూన్ కొనసాగుతుందో తీర ప్రాంతం వెంబడి జరుగుతున్నటువంటి ఈ మాన్సూన్ కారణంగా తుఫాను వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు కనబాబుతో చందు, 4C టీవీ, విశాఖపట్నం. తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపుతున్నాయి. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద 2 చిరుతలు సంచరిస్తున్నాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. దీంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల్ని ఒంటరిగా కాకుండా గుంపులుగా పంపుతున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ కపిల్వై దిలీప్ కుమార్ అన్నారు. ప్రశ్నించే గొంతుగా నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాడని, పట్టభద్రుల సమస్యల కోసం కూడా ఆయన అసెంబ్లీలో గళం విప్పుతారని చెప్పారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, ఆ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదంటున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కపిల్వై దిలీప్ కుమార్తో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. వాతావరణంలో బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి జీరో ఉండే. దానికంటే ముఖ్యంగా మాకు కేసీఆర్ అనేవాడిని కొట్టాలి అనేది ఒక అంబిషన్తోనే ఆ రోజుల్లో బీజేపీ పైన అందుకే పోయాం. కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. నిజానికి అరెస్టులు జరగలేదు, అప్పుడు కవిత అరెస్ట్ జరగలేదు, చాలా స్పెక్యులేషన్ ఉండే. సో తెలంగాణ వాదులు చాలామంది బీజేపీలో చేరిన వాళ్ళంతా నిరుత్సాహపడి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నటువంటి ఒక ఊపు వచ్చింది. కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అనుకున్నట్టే కాంగ్రెస్కి ప్రజలు మ్యాండేట్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ కొలాప్స్ అయింది. అది 39 సీట్స్ ఉన్నా కూడా మళ్ళీ వచ్చే టైం కల్లా చాలామంది మైగ్రేట్ కావడం, కాంగ్రెస్లో కొంతమంది రావడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే టైంకి పేకమెడలా కూలిపోయింది, బీఆర్ఎస్ లేదు. సో ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి లోపల కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఒక అంశం, తర్వాత బీఆర్ఎస్ జీరో కావడం ఇంకో అంశం. సో బీజేపీ కూడా ఆశించిన స్థాయిలో కాకుండా ఓన్లీ 8 సెగ్మెంట్స్కే పరిమితం కావడం చూసాం. సో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 80% 100% గెలుస్తాడు. ఇది బై ఎలక్షనే, ఇక్కడ 3 ఏళ్ల టర్మే ఉంది. గతంలో ఇదే నియోజకవర్గానికి నేను 2 సార్లు ప్రాతినిధ్యం వహించాను, ఇదే ఖమ్మం, నల్గొండ, వరంగల్కి.
కాబట్టి ఆయనను ప్రచారం చేస్తూ వారిని గెలిపించాలనేటువంటి ఒక అప్పీల్ మీ ద్వారా మీడియా ద్వారా ఇతర గ్రాడ్యుయేట్ ఓటర్స్కి చెప్పడానికి కోసం నేను బయలుదేరడం జరిగింది. ఉదయం తీర్మానమలతో కలిసి ప్రెస్ మీట్ కూడా జరిగింది. చాలా ఫేవరబుల్ అట్మాస్ఫియర్ అనేది కాంగ్రెస్కి ఈరోజు ఉంది. ఎందుకంటే మేము వచ్చి 100 రోజులు అయింది. సో తప్పులు ఎంచడానికి అంత ఏం లేవు అక్కడ. సో మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి. కాబట్టి అన్న 6 హామీలు 5 ఇంప్లిమెంట్ చేసాం. ఆగస్ట్ 15 కల్లా 100% అన్ని హామీలు నెరవేరుస్తామని సీఎం దేవుళ్ళ మీద ఒట్టు కూడా వేసుకొని చెప్పాడు. కాబట్టి అట్మాస్ఫియర్ అంతా ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ ఉంది. తీర్మానం కూడా పాపులర్. అతని గతంలో ఒక క్యూ ఛానల్ నడిపి తన చేతిలో అధికారం లేనప్పుడే ప్రజా సమస్యల మీద అద్భుతంగా స్పందించాడు. ఎవరిని వస్తే వాళ్ళతో ఆఫీసర్లతో మాట్లాడడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. సో ఈరోజు ఎమ్మెల్సీగా ఉంటే అధికారాన్ని చేతిలో ఉంటే ఇంకో రకంగా కూడా ప్రజలకు ఇతోధికంగా సేవ చేసే అవకాశం అతనికి ఉంటుంది. కాబట్టి ఆయన కమిట్మెంట్ బట్టి కూడా డిజర్వింగ్ క్యాండిడేట్. పోయినసారి ఎలక్షన్స్ కూడా మనం చూసాం. ఆయన కేవలం ఒక 15-20,000 ఓట్స్తోనే పోయాడు ఇండిపెండెంట్గా పోటీ చేసి. ఇప్పుడేమో ఒక మ్యాసివ్ స్ట్రక్చర్, పార్టీ స్ట్రక్చర్ కాంగ్రెస్ వెనక నిలబడి ఉంది. బీఆర్ఎస్ అయితే ఓట్లు అడిగే పరిస్థితిలో లేరు. అది కొలాప్స్ అయిపోయింది. ఆ క్యాండిడేట్ లెక్కలోకి రాడు. కాస్త కూస్తూ ఉంటే బీజేపీకి ఉంటుంది. ఆ బీజేపీ కూడా గతంలోనే ఓడిపోయినటువంటి క్యాండిడేట్ అప్పుడే నాకు తెలిసి 4th, 5th పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకు పెద్దగా ఇంప్రూవ్ కావడానికి స్కోప్ కూడా ఇక్కడ కనపడలేదు. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే తీర్మానం వలన అదే నవీన్ కుమార్ ఎలియాస్ నవీన్ కుమార్ యొక్క గెలుపు అనేది నల్లేరు మీద నడగానే అనిపిస్తుంది నాకు. అన్నది అధికారం మనందరం కలిసి 10 ఏళ్ల అధికారం కట్టగట్టాము. అప్పుడు బంగారు తెలంగాణ చేస్తారనుకున్నాం. మరి అవినీతికి ఆలవాలు అయిపోయారు. ఆశ్రిత పక్షపాతం, ధృతరాష్ట్ర పరిపాలన, కుటుంబం తప్ప మరొకళ్ళు లేడు. ఇవన్నీ వాళ్ళు స్వయంకృత అపరాధం. అది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని సవ్యంగా వాడి తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుంటే వేరే పద్ధతి ఉండేది. అట్లా మాలాగా ఫ్రస్ట్రేట్ అయినటువంటి వాడు మల్లన్న కూడా. బీజేపీ గురించి నేను చెప్పా కదా, ఎట్లయితే మేము ఫ్రస్ట్రేట్ అయ్యామో మల్లన్న కూడా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఎవరు నిజంగా కాస్త కూస్తో ప్రజాసేవ చేసే ఉద్దరులు ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. సో మల్లన్న కూడా సహజంగా అది ఆలోచించే ఈరోజు కాంగ్రెస్ వైపు రావడం అనేది జరిగిందని అనుకుంటున్నా. సో మంచి పని కూడా చేశాడు. అతనికి ఉన్న ఇమేజ్ కానీ, పబ్లిక్లో ఉన్న పాపులారిటీ కానీ. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అంటే అది ఈజీ కాదు. ఇది దాదాపు 34 అసెంబ్లీ సెగ్మెంట్స్లో స్ప్రెడ్ అవుతుంది. 4,65,000 మంది పాత ఉమ్మడి జిల్లాల మూడిట్లో స్ప్రెడ్ అయి ఉంటారు. ఇక మండలానికి 1-2 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో వాళ్ళందరినీ బూత్ దాకా తీసుకురావడం, వాళ్ళతో ఓటేయించడం అనేది అంత ఈజీ పని కాదు. కాబట్టి ఎడ్యుకేటెడ్ కాబట్టి అందరికంటే ముందు వాళ్ళకి వాస్తవాలు ఏంటి, ఫీల్డ్లో ఏముంది, ఏం చేస్తే ప్రజలకు మంచిదని ఆలోచన ఉంటుంది. కాబట్టి నేను హోప్ చేస్తున్నా గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటారు, మళ్ళీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. దీంతో ఈడీ, సీబీఐ 2 కేసుల్లోనూ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించింది. అయితే కవితను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ, సీబీఐ అధికారులు హాజరుపరిచారు. సీబీఐ కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ జూన్ 3 వరకు కోర్టు పొడిగించింది. లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై విచారణ కొనసాగుతోంది. తాజా ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారణ జరుపుతుంది. తాజా ఛార్జిషీట్లో కొన్ని అంశాలపై సీబీఐ అధికారులను జడ్జి కావేరీ బవేజా విచారణ అడిగారు. 15 నిమిషాల కేసు విచారణ కోర్టు వాయిదా వేసింది. సిఐడి డీజీని టీడీపీ నేతల బృందం కలిశారు. టీడీపీ ముసుగులో వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారులతో సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు టీడీపీ వేషం వేసి విష ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ఓటమి భయంతోనే జగన్ అనుచరులు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ సేనా సమితి ఆధ్వర్యంలో యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ముందుగా అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఎన్టీఆర్ పేరు మీద గోత్రనామాలతో అభిషేకాలు జరిపించారు. అనంతరం సుందరయ్యపేటలో గల హృదయ శాంతి వృద్ధాశ్రమంలో ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం సుమారు 100 మంది అనాథల సమక్షంలో కేక్ కటింగ్ చేసి వృద్ధులకు, అనాథలకు అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. అలాగే రాత్రికి కూడా భోజన ఏర్పాట్లు చేశారు. మరియు సిడి సాయి, పత్తి సాయి థియేటర్లో భారీ మందుగుండు మరియు కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు.
అకాల వర్షాలతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. ఇక జగిత్యాల జిల్లా గోపాలరావుపేటలో రైతులు తీవ్ర నిరసన తెలిపారు. వడ్లు కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి వడ్లలో తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయటం లేదని ఆగ్రహించారు రైతులు. దీంతో రైతుల కోపంతో వడ్లకు నిప్పు పెట్టారు. గోపాలరావుపేట జగిత్యాల జిల్లా. ఇక్కడ అడ్లు కోసి 22 డేట్ నాడు కోసిన, ఎల్లుండికి నెల రోజులు అవుతుంది అడ్లు కోసి. ఇక్కడ అధికారులు బీట్ల అధికారులు ఇవరికి వచ్చి చూసింది లేదు. జోకుమా అంటే ఇవాళ జోక్తా రేపు జోక్తా అంటారు. మ్యాచ్ రాచి 3:30 మ్యాచ్ రాచింది, ఇప్పటికి సుధా ఏ అధికారులు పట్టించుకోవట్లేరు. బీట్లో 4 పనిచేస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చూసింది లేదు. కాంటా ఒకటేమో అటు సైడ్ అన్నారు, ఒకటి ఇటు అన్నారు. ఈ రోజు లైన్ నాది ముందు జోక్తా అన్నారు, ఇది తప్పించి వేరే కర్రీ జోక్తున్నారు. వీళ్ళు రాలేదు, వీళ్ళు ఇంత గ్యాస్ చూసినా కానీ ఇప్పటికి ఎవరు వచ్చి అధికారులు ఇక్కడ చూసుకున్నది లేదు. లైన్ ప్రకారం జోక్తలేదా? ఈ నెల 27న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల ఉద్యోగులు బాధతో ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్లీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 66 హామీలు, 420 రకాల పనులు చేసి పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, తెల్లారే సంతకం పెడతా ఇవన్నీ మీకు అమలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రజ్యోతి పత్రికలు చూసిన వైద్యం కుంటుపడ్డది అనేటువంటి వార్త. 6 నెలలుగా వైద్య శాఖలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవనేటువంటి వార్త చూసిన. మందులకు డబ్బులు లేవు, టెస్ట్లకు డబ్బులు లేవు, జీతాలకు, సంక్షేమం కానీ వైద్యం కానీ కనీస సౌకర్యాల కల్పన కానీ ఇవాళ మొత్తం కొనబడింది. ప్రజలు చర్చించుకుంటారు, పెయిన్ ఎంపీ నుంచి కూలబడ్డామా, తుంటెత్తేసి మొద్దెత్తుకున్నామా అన్నట్టు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళకి కూడా మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి లీడర్లు తెచ్చుకోవాలి, ఏ పార్టీ నాయకులు అరువు తెచ్చుకోవాలి, ఏ పార్టీ నాయకులకు వెలగట్టాలి, ప్రజల్ని ఎట్లా పర్చేజ్ చేయాలి, ఓట్లను ఎట్లా పర్చేజ్ చేయాలి, ఇవాళ మళ్ళీ ఒక మోసపడన కూడా చేసింది. నేను ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే పార్లమెంట్లో నాకు ఓటేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, నేను రాహుల్ గాంధీ లంకె బిందెలు ఇస్తే తీసుకొచ్చి హామీలు అమలు చేస్తానని చెప్పి మరో మూటకు మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారి హామీలు ప్రజలు నమ్మకపోతే చివరి అస్త్రంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా రైతులారా దేవుని సాక్షిగా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేసే స్థాయికి దిగారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు పెట్టి, అంటే మా నిరుద్యోగ యువత కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగి మంచేందో చెడేందో తర్కించుకునే శక్తివంతుల్ని ఇవాళ మనవాడెవడో మందివాడెవడో వాళ్ళు ఎన్నుకునే ఈ సందర్భంలో ఇలా వాళ్ళకు కూడా మళ్ళీ ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కూడా మా పట్టభద్రులను కూడా సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళను కూడా ప్రలోభ పెట్టడం, దబాయించడం, ఇవాళ స్కూళ్ళ యాజమాన్యాలను, కాలేజీల యాజమాన్యాలను ప్రత్యక్షంగా మంత్రుల ఇన్వాల్వ్ అయి సభలు పెట్టి ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 జిల్లాల నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులకు వినమ్రంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా 22-23 సంవత్సరాల కాలంలో మీతో సన్నిహితంగా మెరిగినటువంటి వాడిగా
నాకు కూడా ఇంత రాజకీయ పరిజ్ఞానం. నాగా కర్నూలు జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ నిర్వహించారు పోలీసులు. ఈ తనిఖీలో 35 ద్విచక్ర వాహనాలకు చలాన్లు వేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. మైనర్ బాలురు వాహనాలు నడిపితే వాహనం ఇచ్చిన వాళ్లపై తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. పట్టణ ప్రజలందరికీ సాయంకాల శుభాభివందనాలు. గౌరవ నాగర్ కర్నూలు ఎస్పీ సారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు పట్టణం నందు వెహికల్ చెకింగ్ చేస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా మరియు నెంబర్ ప్లేట్లు సరిలేనటువంటి వాహనాలని స్పెషల్ డ్రైవ్ ద్వారా సీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 35 వాహనాలని సీజ్ చేసి వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాహనాలకి నెంబర్ ప్లేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లని ఫిక్స్ చేసుకొని నాగర్ కర్నూలు పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ నెంబర్ ప్లేట్ని సరైన నెంబర్ ప్లేట్ని పెట్టుకొని నేరాలని నివారించడంలో మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు పట్టణంలో కానీ ఎక్కడే కానీ మైనర్లు డ్రైవింగ్ చేయడం అన్నది చట్టరీత్యా నేరం. ఎవరు కూడా మైనర్లకి ఓనర్ కానీ తల్లిదండ్రులు కానీ వెహికల్ని ఇచ్చి నడపడంలో ప్రోత్సహించొద్దు. ప్రోత్సహించినట్లయితే తల్లిదండ్రుల పైన కానీ ఓనర్ల పైన కానీ చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఇది అందరూ తల్లిదండ్రులు గుర్తించుకొని పిల్లలకి వాహనాలు ఇవ్వద్దని చెప్పేసి ఇప్పటివరకు అలాంటి కేసెస్ ఏమైనా వస్తున్నాయి. నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీకి ఏనాడు వెళ్లలేదని సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. రేవ్ పార్టీలు పబ్లకు వెళ్లే సంస్కృతి తనది కాదని వెల్లడించారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను నాలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ
కౌంటింగ్ ప్రక్రియ కోసం విశాఖ జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారులతో కలిసి జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు టేబుల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 4వ విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ సంబంధించినటువంటి యంత్రాలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల భవితవ్యం కూడా మరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. మరో 15 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే అధికారులు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఉన్నాం. ఇక్కడే భద్రతా బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి భద్రతనైతే ఇవ్వడం జరుగుతుంది. పోలీసులంతా కూడా ఒకవైపు వాటికి సంబంధించినటువంటి భద్రత ఇవ్వడం జరుగుతుంది. 24 గంటలు కూడా 24/7 ఇక్కడ పోలీసులు అయితే కాపలా కాసి ఈవీఎంలను అయితే ఎక్కడైతే భద్రపరిచారో ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ నుంచి అయితే దానికి సంబంధించినటువంటి భద్రత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కూడా అధికారులు, ఎలక్షన్ అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీన అందరికి సంబంధించినటువంటి భవితవ్యం కూడా తేలిపోనుంది. మరోవైపు చూసుకుంటే హెలికాప్టర్ల ద్వారా కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి భద్రత ఏదైతే ఉందో ఈవీఎంలకు సంబంధించినటువంటి భద్రతను కూడా హెలికాప్టర్ల ద్వారా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. 2 రోజుల క్రితం అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో కూడా ఆయన కూడా సంతకం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించినటువంటి భద్రత ఏ విధంగా ఉంది, అధికారులు ఎటువంటి భద్రత ఇస్తున్నారు, ఎటువంటి భద్రతా బలగాల్ని ఏర్పాటు చేశారనే అంశాలను కూడా ఏదైతే ఉందో ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలతో పాటు 3 అంచెల భద్రతను కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. అలాగే పైన వెళ్తున్నటువంటి హెలికాప్టర్తో పాటు గ్రౌండ్లో దూరంగా కనిపిస్తున్నటువంటి వజ్ర వాహనం ఏదైతే ఉందో వజ్ర వాహనం ద్వారా కూడా చుట్టుపక్కల ఎప్పటికప్పుడే రౌండ్స్ వేయటం, అలాగే పోలీసులంతా కూడా పహారా కాయడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు చాలా లాంగ్లో ఉన్నటువంటి ఆ వజ్ర వెహికల్ని కూడా ఒకసారి చూసుకుంటే మన కెమెరామెన్ చూపిస్తాడు. తన కెమెరాలో పైనుంచి హెలికాప్టర్తో పాటుగా కింద నుంచి ఉన్నటువంటి వజ్ర వెహికల్ ఏదైతే ఉందో దాంతో కూడా ఈ గ్రౌండ్ చుట్టుపక్కల ఎవరు కూడా రాకుండా చాలా లాంగ్లో వెళ్ళేలాగా దాదాపు 200 నుంచి 300 మీటర్ల నుంచి అందరూ వెళ్ళేలాగా కూడా భద్రతా బలగాలు అయితే పూర్తిగా కాపు కాస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీనైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఒకవైపు చూసుకుంటే పోలీసులు పహారా కాస్తున్నారు, మరోవైపు చూసుకుంటే భద్రతా బలగాలన్నీ కూడా పూర్తిగా పహారా కాస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఎటువంటి రక్షణ ఏర్పాటు చేశారనే అంశాన్ని ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా సమీక్షిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా లేదా వెబ్ కెమెరాల ద్వారా కూడా దాన్ని పూర్తిగా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి. జూన్ 4వ తారీఖున ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు గెలిచేది, ఓడేది ఎవరనే అంశాలు అయితే పూర్తిగా తేటతెల్లం కానున్నాయి. ఇది ప్రస్తుతం ఏఈలో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 టీవీ, విశాఖ. రైతులను ప్రపంచంలోని మనుషులే కాదు ప్రకృతి కూడా మోసం చేస్తుంది అనటానికి ఇప్పుడు కురుస్తున్న వర్షాలే నిదర్శనం. ఎండాకాలంలో వానలు పడుతున్నాయి. ఎంతో శ్రమించి కోతకు వచ్చిన పంటలను వానలు ముంచుతున్నాయి. అకాల వర్షాలతో రైతులు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఎవరిని నిందించాలో తెలియక సతమతమవుతున్నారు. అకాల వర్షాలతో తమ ఇళ్లు కొల్లేరవుతున్నాయని వాపోతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నిజామాబాద్, కామారెడ్డిలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను రైతులు కొనుగోలు కేంద్రాలలో ఉంచినా కూడా సరైన సమయంలో ప్రభుత్వం కొనకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నలకు అకాల వర్షాలు నష్టం మిగల్చగా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. కలుగు చేసుకున్నా మొత్తం వడ్లు కొట్టుకుపోయినాయి, మొత్తం రాళ్ళు పడ్డది, మొత్తం రాలిపోయినాయి. ఉన్న వడ్లు కూడా చేతికి వస్తలేదు. ఏం చేస్తారు మరి? మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా, మేము ఎట్లా, మా ట్రాక్టర్లు ఎట్లా, మా ఎంత రైతులు ఏం కట్టాలి, ఆయనకి చేనులకి ఏం కట్టాలి, ఇది నేను ఖర్చు ఏం కట్టాలి, నాది మసలు ఏం కొట్టాలి, నాటేట్లా ఇప్పించాలి, నీ పరిస్థితి ఎట్లా మీరే చెప్పారు. అది మాట వర్షం కొట్టాక ఎండిపోయింది.
ఇప్పుడేమో వానబడి కొట్టుకుపోయింది. మరి మా పరిస్థితి ఎట్లా ఇప్పుడు? ఒక విషయం మీరే చెప్పు, దయం మీరే చెప్పారు. ఇప్పుడు మాత్రం ఈ రైతులకు నష్టం ఎట్లా జరిగిందో మీ నేతలతోటి మాట్లాడరు. ఇక ఏమేమంటే సార్ మేము అండ్లా లాస్ అయినాం, ఇండ్ల లాస్ అయినాం, వడ్లు కొట్టుకుపోయింది, ఎండిపోయింది, నీళ్ళు లేవు, అన్నీ లేవు, ఏం లేదు. ఇప్పుడేమో నీళ్ళు పోయింది, కోతకు వచ్చినప్పుడు వడ్లు కొట్టుకుపోతుంది. అది కూడా అది వెళ్ళింది కూడా బిగన 10 కూడా వెళ్ళలేదు. కామారెడ్డి జిల్లాలోని టెక్రియల్ గ్రామంలో కురిసిన భారీ వర్షానికి కల్లాళ్లలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారుల దగ్గరికి వెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. గత 15 రోజుల నుండి వర్షాలు పడినా అటు ప్రభుత్వం గాని ఇటు జిల్లా అధికారులు సరైన సమయంలో స్పందించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలు చూసి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికిప్పుడు అప్రమత్తమవుతోంది. రైతుల పంటలు చేతికొచ్చే వరకు ఒక ఎత్తైతే కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట నీటి పాలవడం ఒక ఎత్తు. అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పంట అమ్ముకోవడం గగనమవుతోంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తామన్నా ఆ నష్టపరిహారం తాము చేసిన అప్పులకు ఏపాటికి సరిపోదని, తాము ముందే నష్టపోయామని ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ద్వారా కూడా తాము కోలుకోలేని దెబ్బ వర్షం తీసిందని రైతులు 4 సైడ్స్ టీవీతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజుల నుండి కురిసిన వర్షాల వల్ల పంట నష్టం కలిగిందని, తొందరగా ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినా ఇన్ని రోజులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడిప్పుడే తమ గురించి ఆలోచిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్షాన ఉంటామని చెప్పే ప్రభుత్వాలు రైతులు నిండా మునిగే వరకు తమ గోడును పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు. ఇవి ఈ బులెటిన్ సమాచారం. కీప్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ.